శుభప్రదమైన ఈ అక్షయ తృతీయను మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? అక్షయ తృతీయ అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే ఈ పవిత్ర పర్వదినం వెనుక ఉన్న పురాణ రహస్యాలు ఇవే. మొదటిది పరశురామ జన్మదినోత్సవం. దుష్ట శిక్షణ కోసం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు 6వ అవతారంగా ధరపై ఉద్భవించిన పరమ పవిత్ర రోజు. రెండవది గంగావతరణం. పవిత్ర గంగమ్మ తల్లి స్వర్గలోకం నుండి భూలోకానికి తరలివచ్చిన మహాపుణ్యఘడియైది. మూడోది అక్షయపాత్రను ప్రసాదించిన రోజు ఇదే. వనవాసంలో ఉన్న పాండవులకు ఎన్నటికీ తరిగిపోని ఆహారాన్ని ఇచ్చే అక్షయపాత్రను ఆ సూర్యభగవానుడు ప్రసాదించిన అద్భుత సందర్భం. నాలుగవది వేదవ్యాస మహర్షి మహాభారత కావ్యాన్ని వినాయకుని సాయంతో రచింపచేయడం ప్రారంభించిన జ్ఞానోదయ సమయం. ఐదవది కుచేలుడి భాగ్యం. పరమాత్ముడైన ఆ కృష్ణయ్య తన మిత్రుడు సమర్పించిన గుప్పెడు అటుకులకు మెచ్చి అపారమైన సంపదను కురిపించిన సుదినం. జైనధర్మం ప్రకారం ప్రథమ తీర్థంకరులైన శ్రీ రిషభదేవ భగవానులు తమ సుదీర్ఘ సంవత్సరకాల కఠోర ఉపవాసాన్ని ఇక్షురసంతో విరమించిన అత్యంత పవిత్రమైన రోజు. ఈ పవిత్ర రోజున మీ మనసులోని కోరికను కామెంట్ రూపంలో తెలియచేయండి.